హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. మనం పనసపండు తినేసాక గింజలనేవి పారేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు వీడియోలో నేను పనస గింజలతో మంచి పౌషిక విలువలు ఉన్న కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా వేడెక్కాక ఇలా పనస గింజలను నీటిలో వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పనస గింజల్లో మీకు మంచి కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇలా డైరెక్ట్‌గా ఉడికించిన గింజలను కూడా తినేయొచ్చు. చాలా బావుంటాయి. పనస గింజలను ఉడికించాక దాని మీద వైట్ కలర్ పొర అనేది ఉంటుంది. అది పూర్తిగా తీసేశాక పనస గింజలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పనస గింజలతో మనము చాలా రకాల కాంబినేషన్స్‌తో కూరలు చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో నేను పనస గింజలతో ములక్కాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్‌లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. లాస్ట్‌లో నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మొదట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు వేయించాలి. ఒక 10 నిమిషాల తరువాత మూత తీసుకొని చూసారుగా, ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగాక 2 టమాటాస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 3 ములక్కాడలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఉడకబెట్టినటువంటి పనస గింజలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే పావు గ్లాస్ నీరు పోసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. నోరూరించే పనసగింజల ములక్కాయ కూర రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది.